ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ప్రారంభించారు. పిల్లలను ప్రతిరోజు బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య మౌలిక వసతులు కీలకమని తెలిపారు. గతంలో గ్రామస్తులు బడి సమస్యలను తన దృష్టికి తీసుకురాగా త్వరలో పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతిరోజు హోంవర్క్ ఇచ్చి పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దాంట్లో మళ్ళీ మా బిఏలో గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ ఏవైతే ఫార్మ్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ కూడా ఫార్మ్ నింపి మళ్ళీ బిఏలో గారికి వాపస్ ఇవ్వాలి. సో ఆ ప్రక్రియకి మళ్ళీ ఇప్పుడే నాకు 11 గంటలకి మళ్ళీ భారత ఎన్నికల సంఘం వీసీ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిగా ప్రీపోన్ చేయడం జరిగింది. నేను యాక్చువల్గా ఎక్కువ సమయం మీ అందరితో కూడా మళ్ళీ స్పెండ్ చేయాలి, కానీ వీసీ ఉండడం వల్ల కొంత ప్రీపోన్ చేయడం తర్వాత ఇప్పుడు మళ్ళీ వాపస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మళ్ళీ ఈ తొందరగానే అంటే ఈ స్కూల్ భవనం బడి భవనం కూడా పూర్తి చేస్తూ మళ్ళీ మాకు పిలిపించినందుకు ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఆ తర్వాత మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, తర్వాత మన మాజీ జెడ్పీటీసీ గారు గణేష్ గారు, వారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మనం అదే వరద సమయంలో మళ్ళీ అక్కడ చూడడం జరిగింది. తర్వాత అక్కడ చర్చ్ కాలనీ కూడా ఉంది కదా ఒక తాళమడుగులో, సో అది అక్కడ కూడా విజిట్ చేశాను. అది విజిట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు వచ్చేసరికి ఇక్కడ డోర్లీకి రావడం జరిగింది. సో ఆనాడు ఓన్లీ వరద సందర్భంగా అక్కడ 2-3 ఏరియాస్ అక్కడ విజిట్ చేసి కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల మళ్ళీ అప్పుడు ఈ ప్లాన్ లో లేకుంటే, కానీ డోర్లీ యాక్చువల్గా గతంలో కూడా మళ్ళీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది. సో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు ఇటువంటి సూచన సలహాలు మళ్ళీ ఇస్తేనే మనం అక్కడికి అక్కడ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నాం. సో అందరూ కూడా ఈ కార్యక్రమంలో మళ్ళీ మేజర్ గా ఒక సర్పంచ్ గారు వారు గ్రామస్తులు కూడా మళ్ళీ మా దగ్గర వచ్చి చాలా ఆవేదనతో ఆనాడు వచ్చారు. దట్ సార్ మాకే బడి బాగా లేదు, తర్వాత టీచర్ కూడా ఇష్యూ ఉన్నాయి చాలా చెప్పడం జరిగింది. సో వెంటనే అప్పుడు శాంక్షన్ చేయడం, తర్వాత ఈరోజు బడి కూడా ప్రారంభించడం. సో అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ వేదికలో ఉన్న మళ్ళీ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, తర్వాత సర్పంచ్ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, గణేష్ గారు, డిఓ గారు, ఎంఆర్ఓ గారు, మిగతా అందరూ పెద్దలు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ కూడా మళ్ళీ ఇక్కడ గ్రామస్తులు కూడా, ఎందుకంటే అందరు కృషి వల్లనే ఈ బిల్డింగ్ కూడా సాధ్యమైంది. ఇంకా కూడా ఏవైతే సమస్యలు చెప్పడం జరిగింది అవి కూడా ఒకటి తప్పకుండా పరిష్కారం కూడా చేస్తాము. ఎందుకంటే విద్య కానీ మౌలిక వసతులు కానీ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక గ్రామంలో. ఇప్పుడు కొత్త విబిజీ రామ్జీ స్కీమ్ లో కూడా ఇవి అన్ని చేయడానికి ఆస్కారం ఉంది. నిన్ననే మనం అందరం సర్పంచెస్ కూడా మళ్ళీ అవగాహన కూడా చేయడం జరిగింది. సో అన్ని కూడా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ ఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఏమేమి చాలా అవసరం ఉన్నాయి దాని ప్రకారం మళ్ళీ మీరు కూడా మీకు నేను ఏవైతే రిప్రజెంటేషన్ ఉన్నాయో మళ్ళీ ఫార్వర్డ్ కూడా చేయడం జరుగుతుంది. 1 by 1 మనం అన్ని కూడా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేద్దాం. మళ్ళీ అందరికీ కూడా తెలియజేస్తూ చివరిగా పిల్లలు ఇప్పుడు మనం ఎక్కువగా మళ్ళీ బడిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో అడ్మిషన్ అంటే ఓన్లీ 10-13 ఉండేది. ఇప్పుడు ఇంకా కూడా మంచి రూమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా 10 మంది 20 మంది పిల్లలు కూడా దయచేసి ఈ బడికి చేర్చుకోవాల్సిన అందరికీ కూడా బాధ్యత ఉంది. డిఓ గారు కూడా ఇందాక నాకు చెప్పారు వర్క్ అడ్జస్ట్మెంట్ మళ్ళీ ఎంఈఓ గారు ప్రపోజల్స్ ఏవైతే పంపిస్తారో మళ్ళీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇంకా కూడా టీచర్ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రయత్నం కూడా చేస్తాము. డైలీ బడికి పిల్లలు రావాలి, అది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇంటికాడ ఉంటే మళ్ళీ చదవడానికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. వేరే మళ్ళీ ఇంకా చేతి పనికి తీసుకొని వెళ్తారు, లేదు ఇంటి పని చేపిస్తారు, ఇంకా రకాలు చేస్తారు. మన బడికి డైలీ వస్తే మళ్ళీ ఇంకా ఏమైనా చదివి మళ్ళీ ఒక మంచి నాగరికగా తయారవుతారు. సో నేను ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు కూడా చెప్తున్నాము, దయచేసి డైలీ హోంవర్క్ ఇవ్వాలి. మనం హెచ్ఎం గారు ఉన్నారు కదా, డైలీ హోంవర్క్ ఇవ్వాలి పిల్లలకి. సో వారికి